ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ను అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, వర్షాలపై వాతావరణ శాఖ ప్రకటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? శర్మ, ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనైతే తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ తో పాటు సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి భారీ వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందైతే వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏదైతే ఈ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను అయితే జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు వర్షం కురిసే సమయంలో పిడుగుపాటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పిడుగుపడే ఏదైతే వ్యవసాయ భాగం దగ్గరికి వెళ్ళినట్టు కాకుండా అటు బయట ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ పిడుగుపాటు గురై మృత్యువాత పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు బయటికి రావద్దని, ఏదైతే వర్షం కురిసే సమయంలో బయటికి రావద్దని, వర్షం కురుస్తుందని చెప్పి అటు చెట్ల కిందికి కానీ అటు విద్యుత్ స్తంభాల ప్రాంతాలకు కూడా వెళ్ళకూడదని కూడా వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ముఖ్యంగానైతే ఈ తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలో అయితే 3 రోజుల పాటు అయితే అటు ఈదురుగాలు, ఉరుములు వెతుకుతున్నటువంటి వడగండ్ల వర్షం అయితే కురుస్తుందని అయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే అటు నైరుతి ఋతుపవనాల కదలిక కూడా చురుకుగా ఉండడము, ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో వర్షాలు అయితే కురుస్తున్నాయని అయితే చెప్పింది. మొత్తంగానైతే ఏదైతే తూర్పు మధ్య అరేబియన్ సముద్రంలో ఉత్తర కర్ణాటక తీరానికి సమీపంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో రాగల 12 గంటలలో అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇది రాగల 36 గంటల్లో ఉత్తర దిక్కులో కదులుతూ క్రమేపీ బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా వెల్లడించింది. దీని ప్రభావంతో కూడా మరో 4-5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తుంది. అయితే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మొత్తం కూడా తడిసిముద్దని కూడా చెప్పుకోవచ్చు. వర్షపు నీటిలో ధాన్యం కూడా కొట్టుకుపోవడంతో అటు రైతులు ఆరుగాలం కష్టించి పంట తమ కళ్ళ ముందే వర్షార్థం కావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. అయితే అధికారులు కూడా ఇప్పటికే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కూడా రైతులు వేడుకుంటున్న పరిస్థితి. అయితే ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ చెట్లు విరిగి పడిపోతున్నాయి. అంతేకాకుండా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడతా ఉంది. అటు హైదరాబాద్ లో కూడా ఒక్కసారిగా ఆకాశం మేఘావుతుంది. అంటే ఉదయం నుంచి ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా ఆకాశం మేఘావుతమై వర్షం కురుస్తుంది. అటు భాగ్యనగరంలోని చూసినట్లయితే ఆర్టీసీ కాస్కోడ్, బేగంపేట, సికింద్రాబాద్, ఆల్వాల్, పాత బస్తీ ఈ ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తుంది. తెలకపాటి నుంచి మోస్తరు వర్షం అయితే ప్రస్తుతం కురుస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు జ్యోతి కిరణ్.